పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ఇప్పటి వరకు సస్పెండ్ చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. దమ్ము ధైర్యముంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలన్నారు. హైకోర్టు తీర్పుతో ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో అనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని దొంగ మాటలు చెప్తున్నారని దుయ్యబట్టారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఊసరబలిలా సిగ్గు శరం లేకుండా రంగులు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు మాధవరం కృష్ణారావు. దగ్గరికి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పోయినామని న్యాయస్థానం మొటకాయలు వేసిందని ఇవాళ ఇంకా మీకు సిగ్గు లేకుండా మేము టీఆర్ఎస్ కొనసాగుతున్నామని చెప్పడం మన దుర్మార్గ విషయం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ చేంజ్ అయితే రాళ్లతో చంపమన్నాడు గతంలో, మరి ఇలా వీళ్ళని ఏ రకంగా చంపాలనో మీ ముఖ్యమంత్రి చెప్పాలి. మీ ముఖ్యమంత్రి చెప్పాలి దేంతో చంపాలనో అని. మీకు సిగ్గు శరము నిజంగా ఉంటే ఎమ్మెల్యేలకు రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్లకు ఉండి. ఒక్క పార్టీ మీటింగ్ రాకుండా పొద్దున్న లేచి కాంగ్రెస్ కండవలు వేసుకొని అది మళ్ళీ దేవుని కండవలని చెప్తారు. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజల దేవుళ్ళని మీరు కోరుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేయనని ఒప్పుకోండి. చిన్న పిల్లలని చెప్తారు. ఇలా ఏ పార్టీకి పోయి రా వీళ్ళంటే మొన్ననే కాంగ్రెస్ కండ వేసుకురు సార్ వీళ్ళ స్వార్థం కొరకు, ఇలా బిజినెస్ల కొరకు అని చెప్పి చిన్న పిల్లాడు అడుగుతున్నాడు వీళ్ళు చెప్తున్నారు. ఇంకా అటువంటి వాళ్ళకి ఇలా మళ్ళా మేము ఇంకా టీఆర్ఎస్ కొనసాగుతున్నాం అన్నట్టు దుర్మార్గమైన విషయం. ప్రజల మోసం చేసడం తప్ప ఇంకంతకన్నా లేదు. ప్రజా తీర్పులో ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. న్యాయస్థానం మీకు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు.